రైట్. రామకృష్ణ గారు చెప్పండి, ఈ సనాతన ధర్మంలో మీరెటువైపు? రాహుల్ గాంధీని కూడా తప్పు పట్టినట్టున్నాడు ఆయన. సార్ కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. మీకు నమస్కారం. ప్యానెల్లో పెద్దలు అట్లా సాక్షి ప్రేక్షకులు సార్. అంటే ఇంత చర్చ జరుపుతున్నాం కానీ ప్రజలు కూడా కొంత ఎమోషనల్ గా అతన్ని ఒక గుడ్ యాక్టర్ గా చూసుకొని ఆ గుడ్ యాక్టర్ గా ఫాలో అయ్యి పాలిటిక్స్ కి దాన్ని అతను వాడుకుంటున్న తీరుని ప్రజలు ఇవాళ గమనించాలి. నో డౌట్ హీస్ ఏ గుడ్ యాక్టర్. అతను ఏం జరుగుతా ఉందంటే ఏ టైంకి ఏ డైరెక్టరో ఏ ప్రొడ్యూసరో ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లో జీవించి ఆ క్యారెక్టర్ ని పండించడం అతనికి అలవాటు అయిపోయింది. ఇవాళ ఇవాళ అతనికి ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎవరిచ్చారు? ఈ క్యారెక్టర్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా, ఎవరి కోసం ఈ నటనంతా నటిస్తా ఉన్నాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాల్సిన విషయం. సనాతన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అతను మాట్లాడేది మొత్తం దేశం అంతా వినాలనుకున్నాడో, దేశం అంతా అర్థం చేసుకోవాలనుకున్నాడో, సనాతన ధర్మాన్ని ఆంగ్లేయుల భాషలో మాట్లాడటం, ఆంగ్లేయుల భాషలో సనాతన ధర్మాన్ని చెప్పే ప్రయత్నం చేయటం, అది కూడా ఇట్ ఈస్ నాట్ సనాతన ధర్మం. అతను ఏదైతే మాట్లాడాడో పరాయి భాష, ఆ పరాయి భాష కూడా అతను చెప్పడం అనేది సనాతన ధర్మాన్ని ఏమి చెప్పలేదు. సనాతన ధర్మం సంస్కృతంలో మాట్లాడాలేమో, ఖచ్చితంగా సంస్కృతంలోనే మాట్లాడి ఉండాలి. సో దాన్ని పక్కన పెడితే ఇవాళ మనం గమనిద్దాం సార్, ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు వివిధ దేవాలయాలు, మనకి దుర్గా మల్లేశ్వరి దేవస్థానం అంటామా, శ్రీశైలం భ్రమరాంబ మల్లేశ్వరి దేవస్థానం అంటామా, తిరుమల తిరుపతి దేవస్థానం అంటామా, లేకపోతే కడప పెద్ద దర్గా అంటామా, లేకపోతే గుణదల మేరీమాత చర్చ్ అంటామా, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఎవరు ఒక దాంట్లో ఒకటి వేలు పెట్టకుండా చాలా కలిసిమెలిసి సోదర భావంతో అద్భుతంగా, మీరు మేరీమాత ఉత్సవాలప్పుడు రండి, ఎంతమంది హిందువులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తారో నేను చూపిస్తా. అదే విధంగా మీరు తిరుపతికి రండి, ఎంతమంది అన్య మతస్థులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారో నేను చూపిస్తా. ఇదంతా పక్కన పెట్టి అన్ని మతాలను సమానం, అసలు తలకాయ ఉందా? అదే కాదండి, కడప అమీర్ దర్గా కానీ రొట్టెల పండుగని మన నెల్లూరులో అసలు అచ్చంగా హిందువులే ఎక్కువ మంది వెళ్తుంటారు, పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? అందరూ సమానత్వం, ఏ వైపు డైవర్షన్ తీసుకోకూడదు అనే దానికి ఒక చట్టం చేయమంటాడు. తలకాయ ఉందా? ఆలోచన ఉందా? బుద్ధి ఉందా? సెక్యులరిజం అనే పదానికి మీనింగ్ తెలుసా? రాజ్యాంగం ఏం చెప్పిందో చూసావా? సెక్యులరిజం చెప్పిందే అది కదా సార్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానం అనే కదా సెక్యులరిజం చెప్తా ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని రావాలంట. మరి అదైతే నాకైతే అర్థం కాలేదు. మరి అతన్ని వెర్రితనంగా ఫాలో అయ్యేవాళ్ళు, నేను మామూలు వాళ్ళని అనట్లేదు, వెర్రితనంగా ఫాలో అయ్యేవాళ్ళు ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళని రాష్ట్రానికి ఒకళ్ళని ఎత్తుక్కొని ప్రజల్ని రెచ్చగొట్టి మొబిలైజ్ చేసి ఏదో ఒక లబ్ధి పొందాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన ద్వారా ఇతన్ని మాట్లాడిస్తున్నారేమో అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఇకపోతే రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు అయోధ్య విషయంలో ఏదో కామెంట్ చేశారు అని పచ్చి అబద్ధాన్ని మాట్లాడాడు. రాహుల్ గాంధీ గారు అయోధ్య విషయంలో ఏ కామెంట్ చేయలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఒక విషయానికి వస్తే, అయోధ్య విషయానికి వస్తే సార్, శంకరాచార్యులు పీఠాధిపతులు మఠాధిపతుల కన్నా పెద్ద సనాతని అన్అపాలజిస్టిక్ హిందూ. ఎందుకు అనాపాలజీ ఏంది నాకు అర్థం కాల. అంటే అట్లాగా అనాపాలజిస్టిక్ అంటే తాను హిందూ భార్యలు ఇద్దరిని వదిలేసి క్రిస్టియన్ భార్యను చేసుకున్నాడు కదా, అయినప్పటికీ కూడా అనాపాలజిస్టిక్ అంటున్నాడు. స్టిల్ అనాపాలజిస్టిక్ అని ప్రజలకు చెప్పదలుచుకుంటే ఆ పైత్యం ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ సార్ నాకు ఏమనుకోవద్దు, నాకేమనిపించింది, అయామ్ యాన్ అనేది నాకు అర్థం కాల. ఆమెన్ అంటున్నాడు ఏంట్రా బాబు అనిపించింది. మీరు జాగ్రత్తగా వినండి, ఇదేంటి మధ్యలో ఆమెన్ ఎందుకు వచ్చింది అని అనిపించింది అనమాట. తర్వాత అర్థమైంది, ఓహో అయామ్ యాన్ అంటానికి బదులు ఈయన ఎట్లా అంటున్నాడా అని. సార్, పీఠాధిపతులు మఠాధిపతులు శంకరాచార్యులు మొత్తంగా చాలా మంది, అంటే మెజారిటీ ఆఫ్ శంకరాచార్యులు బహిష్కరిస్తూ కారణం కూడా చెప్పారు. ఏమని? అసంపూర్ణంగా ఉన్న దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా మోడీ గారి ఇష్టానికి దాన్ని అక్కడ ప్రతిష్టాపన జరుపుతా ఉంటే ఏ రకంగా వెళ్తామని శంకరాచార్యులు వెళ్ళని దాన్ని శంకరాచార్యులను క్వశ్చన్ చేసే దమ్ముందా ఇతనికి? శంకరాచార్యుల దగ్గర కూర్చొని మాట్లాడే దమ్ముందా ఇతనికి? అసలు రాణిస్తారా ఇట్లాంటి వాళ్ళని? శంకరాచార్యులు వారు దరిచారనిస్తారా? సో ఇటువంటి వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీయో లేకపోతే అంటే సాఫ్ట్ గా ఉన్నారు, మనం ఒక బట్టగాల్చి మొహాన్ వేసేస్తే సరిపోద్దులే అని మాట్లాడటం. సార్, నిజంగా నిజంగా ఇతను సనాతన ధర్మి కానీ అయ్యుంటే
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు శివుడి బొమ్మ పెట్టుకొని అభయముద్ర చూపించి దిస్ ఈ సనాతన ధర్మ, సనాతన ధర్మం అంటే నిజం, సనాతన ధర్మం అంటే భయం లేని తరం, సనాతన ధర్మం అంటే భయాన్ని వ్యాప్తి చెందకుండా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచడం అని శివుడి బొమ్మ పెట్టి అభయముద్ర చూపించి మాట్లాడుతూ ఉంటే ఎన్డీఏ మొత్తం ఎందుకు లేచి రాహుల్ గాంధీని అడ్డుకుంది? అంటే శివుడి బొమ్మే కదా అతను చూపించి మాట్లాడుతా ఉంది. ఎన్డీఏలో ఇతను భాగస్వామి, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ రాహుల్ గాంధీని ఎందుకు అడ్డుకోవడం జరిగింది అంటే సనాతన ధర్మం అంటేనే ఏంటో కూడా తెలియదు. మనం ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టుకొని వాళ్ళు మన వైపు డైవర్ట్ చేసి మనం ఓట్లు పొందుతా ఉన్నాం. రాహుల్ గాంధీ చెప్పే భాష్యం కనుకంటే ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని మనల్ని దూరం అయిపోయి మన ఓటు బ్యాంక్ చెదిరిపోద్దేమో అనే కంగారులో ఓటు బ్యాంకుగా వీళ్ళు నీచ రాజకీయాన్ని చేయడానికి ఆలోచించే ధర్మమే తప్ప. సరే, ఇందాక శర్మ గారు మాట్లాడినా లేకపోతే మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినా పిరమిడ్ లో కింద నుంచి పైకి అంచెలంచెలుగా వివిధ కులాలు ఈక్వాలిటీ అనే పదంతో ఏది విద్యను అందిస్తా ఉన్నప్పుడు అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్న తరుణంలో పిరమిడ్ పై స్థానానికి కింద వాళ్ళు చేరకూడదు అంటే ఏం చేయాలంటే ఈ ప్రజలందరినీ మూర్ఖుల్ని చేసి మళ్ళీ ఆ సనాతన ధర్మం వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు కాకుండా ఆ సనాతన ధర్మాన్ని మళ్లించి నేను వేరే ఎవరి గురించో మాట్లాడను, నా గురించి నా కులం గురించే మాట్లాడుకుంటా. అంటే శ్రీకృష్ణుడి దగ్గర నుంచి కూడా పశుపాలకులుగా ఉన్న పరిస్థితి యాదవులు. సరే, అది గోవులు అంటారా, బఫెలోస్ అంటారా, ఏదన్నాగా అంటే అలాగే ఉండాలి, నేను అలాగే కనపడాలి, నేను చదువుకోకూడదు. ఇంకొక విషయం కూడా సార్, ఇదే సనాతన ధర్మం విదేశీ యానాన్ని ఖచ్చితంగా నిలువరిస్తుంది. విదేశీ యానం చేయకూడదు, సముద్రాలు దాటకూడదు. మరి ఇవాళ ఎన్ని కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్ళారు, ఎన్ని కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో పనిచేస్తా ఉన్నారు. దట్టు హిందూ మతాన్ని పూర్తిగా ఆచరించని, హిందూ మతాన్ని నమ్మని దేశాలు కదా అవన్నీ. డిక్లేర్ చేసుకున్నాయి కదా, మేము పలానా మతం మా దేశం డిక్లేర్ చేసుకున్నాయి కదా, అక్కడికి వెళ్ళి సంపాదించుకుని ఆ సంపాదన భారతదేశానికి పంపిస్తున్నాం కదా. సో దాన్ని ఆహ్వానిస్తున్నారు కదా వీళ్ళంతా. ఏం మాట్లాడదలుచుకున్నారు? ఈ ప్రజల్ని ఎంత శాంతియుతంగా, ఎంత పవిత్రంగా, ఎంత ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఈ దుర్మార్గపు రాజకీయం మొత్తం కూడా కొమ్మినేని గారు సూపర్ 6 ని డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో, ప్రభుత్వం నడపడం చేతగాని పరిస్థితుల్లో ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటైజ్ చేసేస్తాం, ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్న తరుణంలో అతను ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు? ఇప్పుడు నష్టాల్లో ఉంటే దాన్ని అమ్మకి ఏం చేస్తాం అని ఇప్పుడు మాట్లాడుతున్న తరుణం. అంటే ఇతని పరిస్థితి ఎట్లా ఉంది, మానసిక స్థితి ఎట్లా ఉందంటే ఏ సందర్భానికి ఆ రకమైన వస్త్రాలు ధరించడం. అతను కాకి వస్త్రం ధరించగలడు, ఇందాక మీరు చెప్పినట్టు మెడలో ఎర్రకండువా వేయగలడు, కాషాయం ధరించగలడు, కద్దరు ధరించగలడు, ఇంకేమైనా చేయగలడు. ఆ సందర్భానికి ఆ రకమైన భాష మాట్లాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ ఈ రకంగా వెళ్తే అంటే పచ్చి అబద్ధాలు చెప్పడం నాకు తెలిసి ఏ మతంలోనూ ఉండదు, హిందూ మతం కానీ ఏదని. పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ప్రముఖులుగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సూపర్ 6 హామీలు కానీ అనేక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కానీ, పచ్చి అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఎక్కడైనా ఉంటుందా? అసలు పశ్చాత్తాలు అతను సనాతన ధర్మం చెప్పడం ఏంటి, దౌర్భాగ్యం మనం వింటాం ఏంటి? విష్ణు గారు లాంటి వాళ్ళు కూడా వినాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు సార్ నేను కూడా, నాకు సంస్కృత మంత్రాలు రావేమో కానీ నేను పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయంగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకునే బయటకు వస్తా. సో మిగతా వ్యవహారం అంతా నాకు తెలియకపోవచ్చు, నేను ఎవరి ద్వారా జరిపించుకోవచ్చు. ఇవాళ ఇతను వచ్చి అసలు మతం లేదు, కులం లేదు, బాప్టిజం నా కూతురికి ఇచ్చానంటాడు, వారి తండ్రి గారి గురించి అతనే అవమానించే రకంగా అతను మాట్లాడుకుంటాడు. వాళ్ళ సోదరుడు అసలు దేవుడు ఎక్కడున్నాడని అంటాడు. ఒక ఆయన నాస్తికత్వం గురించి మాట్లాడతా. ఇన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వేదిక ఎక్కి సనాతన ధర్మం గురించి చెప్తా ఉంటే ప్రజలు దాన్ని వింటా ఉంటారు. సరే, మరీ ముఖ్యంగా ఇంకా ఘోరమైన విషయం ఏమంటే ఇవాళ లడ్డూలో కల్తీ జరిగిపోయింది అని నిన్న కూడా మాట్లాడాడు సార్ అతను. నిన్న కూడా మాట్లాడిన తర్వాత నిజంగా సరే సార్, ఓకే, వాళ్ళ ఒక్క నిమిషం నేనైతే నమ్మను, ఒప్పుకోను, కానీ ఒక్క నిమిషం అతని మాటకే వెళ్తే, సార్ నిజంగా నీకు తెలిసింది ఎప్పుడు? జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అది కూడా ఏంటంటే అయ్యుండొచ్చు కానీ ఇవేవి కాకుండా ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు అనే రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంగా మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ గానే అయితే
ఆలయ శుద్ధి కార్యక్రమం, ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఎప్పుడు జరగాలి సార్? 100 రోజుల పరిపాలన నాడు చంద్రబాబు నాయుడు బయట పెట్టిన తర్వాత ఆలయ శుద్ధి, ఆలయ సంప్రోక్షణ అంటే 3 నెలల కాలంలో నిజంగా నీకు తెలిసి ఉన్నా కూడా ఆలయ శుద్ధి, ఆలయ సంప్రోక్షణ జరిపించలేదు అంటే దేనికి నిదర్శనం సార్? సనాతన ధర్మానికి నిదర్శనమా సార్ ఇది? ఎవరిని మోసం చేద్దామని ఈ కుట్రపూరితమైన వ్యాఖ్యానాలు, ఈ కుట్రపూరితమైన భాష్యాలు చెప్తున్నారు సార్. జనవరిలోనే అయోధ్యకి వెళ్ళిపోయినాయి అంటాడు లడ్డూలు. సార్ ఇంకోటి కూడా ఆలోచించండి. 90% ప్రజలు నివసించే అయోధ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అంటే అక్కడ ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు, ప్రజలు ఏం చూశారు అనేది మనం ఆలోచించాలి కదా. యావత్ భారతదేశం ఆలోచించాలి కదా. అంత పెద్ద మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్రజలు వారిని వ్యతిరేకించి ఓడించి పంపించారు అన్నప్పుడు ఎందుకు జరిగింది, అంతమంది ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా జరిగింది అనేది, వారి ఓటు బ్యాంక్ కోసం, డ్రామాల కోసం ఇదంతా నడిపించారని ఆ ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు అది మనకు అర్థం కావద్దా? సో ఈ ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ ఇస్తున్న స్క్రిప్ట్ నడపడమా, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ నడపడమా? లేదు పరిపాలన చేతగాక స్కీములు ఇంప్లిమెంట్ చేయలేక మొత్తాన్ని డైవర్ట్ చేయడమా అనే ఒక కుట్ర. ఫైనల్ గా ఒక పాయింట్ సార్, నిజంగా కనుక మళ్ళీ ఇంకొక మాట కూడా మాట్లాడాడు సార్. కులాలు లేవు, కులాలు ఉండకూడదు, అందరూ కలిసి రావాలి అని మాట్లాడాడు. కులాలు అన్ని కలిసి రావాలి, అందరూ సమానత్వం అని మాట్లాడే ఉద్దేశమే మీకుంటే పాపులేషన్ సెన్సస్ ఎందుకు తీయట్లేదు, క్యాస్ట్ సెన్సస్ ఎందుకు తీయట్లేదు, మీ ఎవరెంతో వారికి అంతా అనే వాటాని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. క్యాస్ట్ సెన్సస్ తీసి సమానత్వాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత అందరం సమానంగా ఉన్నాం, సమానంగా వెళ్దామని మాట్లాడాలి కదా. సమానత్వం ఉండకూడదు, వీడి కిందే ఉండాలి, ఆయన పైనే ఉండాలి, పోట్లాడాలి, కొట్టుకోవాలి. వాట్ ఈస్ పైగా రాజు నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాడంటాడు. ఇదేంటండి బాబు, ఇంత నీచంగా ఒక డిప్యూటీ సీఎం గొడవ పెట్టుకోవడానికి వచ్చానంటే పోలీసులు చూస్తా ఊరుకోవాలి. ఆయన అంత అధ్వానంగా మాట్లాడుతుంటే సభకు అనుమతిస్తారు. ఏమిటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక భాగమేమో. ఏ బుక్ సార్, తలకాయ లేని బుక్ ఇది. మొత్తం మీద రామకృష్ణ గారు బాగా ఆవేశంగా ఉన్నట్టున్నారు. అంటే ఉద్దేశంతో దాన్ని ప్రియం చేయడానికి పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒక నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఆయన తెలియని విషయం ఏంటంటే అయోధ్య అంతటి పెద్ద సమస్యను పరిష్కరించినటువంటిది సుప్రీంకోర్టు. కోర్టులకు అనేక సమస్యలు పరిష్కరిస్తుండొచ్చు, వాటి మీద మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కోర్టులను కూడా తిడుతున్నాడు ఏంటి సడన్ గా? ఏమైంది?